కావేరి విజయనగరంలో ఉండేది. తనకి పొలవన్న పేరు మీద రాళ్లతో నిండిన కాస్త భూమి ఉండేది. పాపం తను పంట పండించాలని రాత్రనక పగలనక కష్టపడేది. ఆమె భర్త బ్రిడ్జ్. అతను సోమరిపోతులకే రాజని చెప్పొచ్చు. ఎవరయ్యా బాబు వచ్చి నిదానంగా నోట్లో పెట్టారు? నిద్రలో గుర్రం తోలింది చాలు, వచ్చి నాకు ఈ పనుల్లో సాయం చేయొచ్చు కదండి. చేద్దాంలే నిదానంగా. కావేరికి అదృష్టవశాత్తు మామిడి పండు దొరికింది. కాని తన కష్టానికి ఫలితం ఇంకా దక్కలేదు. ఒకరోజు కావేరి ఎప్పట్లాగే ఆ రోజు కూడా తన పొలంలో పనిచేస్తూ ఉంది. అప్పుడు చెల్లి, ఇంత ప్రదేశంలో నువ్వు ఎందుకింత కష్టపడుతున్నావు? దీన్ని అమ్మేయచ్చు కదా. చూడు, నేనే నీకు ఇందుకుగాను 1000 కాసులు ఇచ్చేస్తాను. తక్కువగా ఉన్నాయా? సరే, అయితే 1500 కాసులు తీసుకోండి. ఖచ్చితంగా ఏదో ఒక విషయం ఉంది, లేకపోతే ఈ పొలాన్ని ఎవరొచ్చుకుంటారు? కావేరి అనుమానం నిజమే. చంపక్ ఒక దొంగ. అతను కావేరి పొలం నుంచి గుడి వరకు సొరంగం తవ్వి నగలను దొంగిలించాలని చూశాడు. కావేరికి ఒక ఆలోచన తట్టింది. తనేమందంటే, అన్నయ్య, మాకీ పొలం చాలా ముఖ్యం, ఎందుకంటే పెద్దవాళ్ళ గుర్తుగా మాతో ఉంది. ఒక రహస్యమైన విషయం, వాళ్ళు నిధిని మొత్తం దీని కిందే పూడ్చిపెట్టారు. అవును, మా ఆయన దగ్గర దాని చిత్రపటం కూడా ఉంది. అలా చూడండి, ఆయన అందుకే ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అయితే నువ్వు పైరు కోసం కాదు, లోపల ఉన్న నిధి కోసం తవ్వుతున్నావు. అవునండి, నిధి కోసమే తవ్వుతున్నాను. కానీ ఇది చాలా రహస్యమైన విషయం. నేను ఎవరితోనూ చెప్పను చెల్లాయ్. నేను గుళ్ళో ఉన్న నగల్ని మాత్రమే దొంగిలించడానికి వచ్చాను. కానీ ఇక్కడేమో నా చెల్లి పెద్ద నిధి గురించి నాకు చెప్పేసింది. ఇప్పుడు నిధిని వెతుకుతాను. ఇక్కడ కాదు, ఇక్కడ కూడా కాదే. ఇక్కడ కూడా లేదు. మొత్తం భూమిని తవ్వేశాను, కానీ ఇక్కడేమీ లేదు. ఏ పనైతే కావేరి ఇన్నాళ్ళు చేయలేకపోయిందో తన తెలివితేటలతో ఆ దొంగ చేత ఒక్క రాత్రిలో చేయించింది. ఇదెలా జరిగింది? కొన్ని రోజుల తర్వాత బంజరు పొలంలో పంట సాగు మొదలయ్యింది. మొదటి పంటతో వచ్చిన లాభంతో కావేరి ఒక చీర కొనుక్కుంది. ఆ తర్వాత జుంకాలు, ఇంకా బ్రిడ్జ్ కోసం ఒక మెత్తటి మంచం. ఇంట్లో చాలా వరకు కొత్తవి వచ్చాయి. కాకపోతే ఇల్లు మాత్రం పాతది. ఓహో, ఈ ఇల్లుని బాగు చెయ్యాలి. అర్రరే, ఇలా నిద్రలో గొరక వదలడం మానేసి ఈ ఇంటి గురించి కాస్త ఆలోచించండి. ఈ ఇల్లు అక్కడ ఇక్కడ అని విరిగిపోతోంది. ఆలోచిస్తాను నిదానంగా. రోజులు, వారాలు, నెలలు గడిచాయి. చంపక్ మళ్లీ విజయనగరానికొచ్చాడు. అతను కావేరిని కొత్త చీరలో ఇంకా నగలతో చూశాక పొలంలో దాచిపెట్టిన నిధి కావేరికి దొరికిందని అతను తప్పుగా ఊహించుకున్నాడు. అంతే. ఆ తర్వాత ఎవరయ్యా నువ్వు?
నేనొక బాటసారిని. రాత్రి పడుకోవడానికి స్థలం కావాలి. ఉదయం తెల్లారగానే వెళ్ళిపోతాను. అతను మారువేషంలో ఆ ఇంటికి వచ్చాడు. కాని కావేరి దృష్టిలోంచి తప్పించుకోలేకపోయాడు. అతని చేతికున్న ఉంగరాన్ని చూసి అతన్ని గుర్తించింది. మీరు కాస్త లోపలికి వెళ్ళండి. ఏం చేస్తున్నావ్? మీరు కాస్త బయటికి వెళ్ళండి. దొంగ తెలివైనవాడైతే కావేరి అంతకంటే తెలివైనది. ఇలా చూడండి, ఈ రోజు రాత్రి మా పిన్నింటికి వెళ్ళాలి కదా. పాపం అండి, ఆవిడ ఇంట్లో ఒంటరిగానే ఉందంట. అర్థమైంది. మీకు మీ డబ్బు మీద భయంగా ఉంది కదా, కానీ మీరెందుకు దిగులు పడకండి. నేను ఇంటి గోడ లోపల దాన్ని దాచిపెట్టాను. అది నాకు తప్ప ఇంకెవ్వరికీ దొరకదు. మీరు అస్సలు బాధపడకండి. పదండి, సమయాన్ని వృధా చేయకుండా బయలుదేరదాం. అన్నయ్య, కాస్త మా ఇల్లుని చూసుకోండి. మేం ఉదయం త్వరగానే వచ్చేస్తాం. అలాగే చెల్లి. కావేరి బ్రిడ్జ్ వెళ్ళగానే దొంగ తన పని మొదలుపెట్టాడు. పాపం రాత్రంతా గోడల్ని పగలగొడుతూ ఉన్నాడు. ఆభరణాలు నగలు దొరుకుతాయని. కానీ అతనికేం దొరికాయంటే ఎలుకలు. కొన్ని చోట్ల చీమలు. చివరికి కన్నీళ్లు కార్చాడు. మన ఇల్లు, నా ఇంటిని పగలగొట్టేశారు. ఇక నేను ఎలా ప్రశాంతంగా ఉండడం? ఈ ఇల్లు ఆల్రెడీ శిథిలమైపోతుంది. ఏంటి? ఎన్ని రోజులని మనం ఇక్కడే ఉండేది? కొత్తిల్లు కట్టడానికి ఎలాగా మనం పడగొట్టి తీరాలి కదండి. అలాగా? అదని వెరకొట్టడానికి డబ్బు కూడా ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీరు సంతోషపడాలి, ఎందుకంటే దొంగడు ఖర్చే లేకుండా మన పని పూర్తి చేస్తాడు. ఇంకా ఈ విధంగా ఈసారి కూడా కావేరి దొంగని మోసం చేసి తన పని చేయించుకుంది. కావేరి కొత్త ఇల్లు తయారైంది. ఆ దొంగ కూడా కావేరి మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ వచ్చాడు. కాని ఈసారి కాస్త విభిన్నంగా. గాజులు తీసుకోండి, అద్దాలు తీసుకోండి, రంగురంగులవే, చాలా చవక తీసుకోండి. ఈయన ఖచ్చితంగా అదే అన్నయ్యే. ఈయన ఎలాగైనా ఇక్కడి నుంచి నిరంతరంగా తరివేయాలి. చెల్లి, మీరు అలా చూస్తూనే ఉంటారా, లేదంటే ఏదైనా కొట్టారా? అది నాకు కొనాల్సినవి చాలా ఉన్నాయి. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. ఇక నుంచి నీ మాట నమ్మను. ఉండు, నీ కథ తెలుస్తాను. అరే, డబ్బులు నేను ఎక్కడ పెట్టాను? ఇక్కడే కదా పెట్టాను. ఇక్కడ కూడా లేదే. ఓ, నా బంగారు చెల్లి దొంగలకు భయపడిపోయి కాసుల్ని చెట్టు త్వరలో దాచావా? ఓహో, ఇప్పుడు నేనేం చేయను? ఈ డబ్బులు ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు. అన్నయ్య, నేను డబ్బులు ఎక్కడో పెట్టేసి మర్చిపోయాను. నెక్స్ట్ టైం మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర గాజులు కొనుక్కుంటాను. ఆ తర్వాత ఎందుకు చెల్లి? ఇదిగో ఈ మొత్తం కొట్టుని నువ్వే తీసేసుకో. కావేరి, నీ దగ్గర గాజులు మొత్తం ఇచ్చేసి వాడెక్కడికి వెళ్తున్నాడు? చెట్లలో డబ్బుని వెతకడానికి. వీడు ఆ దొంగడేనండి. ఈసారి వేరే ఒక ఏర్పాటు చేశాను. వాడు అసలు తిరిగి రానే రాడు. వాడికి కూడా వయసైపోతుంది, కానీ చెట్టు అలాగే ఉంటుంది. అంటే ఆ దొంగకి డబ్బులు దొరికాయా అమ్మా? ఉంటే కదా దొరకడానికి. ఆ చెట్టు తొర్రలో చీమల పుట్ట ఉంది. ఇంకో దాంట్లో పాము, ఇంకో దాంట్లో కుమ్మరి పురుగు, ఇంకా తేనెటీగలతో కూడిన తేనె పుట్ట. కాపాడండి, కాపాడండి. విజయనగరంలో ఉడాంకా అనే పేరు గల ఒక వ్యక్తి ఉండేవాడు. ప్రతి మనిషికి ఒక గుర్తింపుంటుంది. అదే విధంగా ఉడాంకా గుర్తింపు అతని పిసినారితనం. అతను ఎంత పిసినారుడంటే అతని చెప్పులు కూడా చేత్తో పట్టుకొని నడిచేవాడు.
సూపర్ గా ఉంది. చిల్లరతో పాటి బాంబే కళ్యాణం సూపర్. ఎంత కమ్మటి వాసన, అలాగే బర్ఫీ కూడా. హోయ్ 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 హోయ్, నేను ఇంతవరకు అలాంటి బర్ఫీ తినలేదు చిల్లరతో పాటుగా. నువ్వు ఇంతవరకు ఇలాంటి బర్ఫీ తినలేదు. నీలాంటి పిసనారి వాణ్ణి చేసుకున్న తర్వాత నేను అసలు బర్ఫీనే తినలేదు. తర్వాత విందు రాని నీకు కూడా కలిపి తెస్తాను. కానీ తర్వాత విందు ఎప్పుడో నాకు తెలియదు కదా, అందుకోసమే నేను ఎదురు చూస్తున్నాను. విందు కోసం ఎదురు చూడక్కర్లేదు. ఇప్పుడే వెళ్ళి కొబ్బరి తెచ్చావంటే నిన్ను నీకు చేసి పెడతాను. పోయి నిన్ను కొబ్బరి తీసుకురమ్మని చెప్పాను చూడు. దున్నపోతు ముందు పిల్లని గ్రోవి వాయించినట్టే. ఎందుకంటే చిల్లరని మిగులుస్తానని చెప్పి కాళ్లకు వేసుకునే చెప్పులు చేత్తో పట్టి తిరుగుతున్నావు. నీ పిసినారితనం వల్ల పప్పులుప్పులే సరిగా తీసుకురావడం లేదు. కానీ ఈయనకి కొబ్బరి బర్ఫీ కావాలట. అరే పిండి పప్పు గురించి కాదు, నువ్వు బర్ఫీ చేస్తానని చెప్పు, నేనిప్పుడే కొబ్బరికాయ తీసుకొచ్చిస్తాను చిల్లరతో పాటుగా. వెళ్ళి తీసుకురా. తీసుకొస్తాను. కొబ్బరి బండం కొనాలమ్మా, కొబ్బరి బండం. కొబ్బరి బండం కావాలమ్మా, కొబ్బరి బండం. అన్నా దీని ధరెంత? అదా, ఒక కొబ్బరి బండం 5 పైసలు. 5 పైసలా? 5 పైసలని చెప్తే వినడానికి బాగుంది, కానీ తల గిర్రం తిరుగుతోంది. అరే కొంచెం తక్కువ చేయండి చిల్లరతో పాటుగా. చిల్లరతో పాటు తక్కువ ధరకి కావాలంటే 10 మైళ్ళు నడవాల్సి ఉంటుంది. అక్కడ మీరు ఈ బోండాల్ని 3 పైసలకి కొనుక్కోవచ్చు. ఏమిటి 5 పైసల కొబ్బరికాయ కేవలం 3 పైసలా? అరే నేను ఎందుకన్నా చెమటని వృధా చెయ్యాలి? ఏదో ఒక రోజు మనకు ఉపయోగపడుతుంది. ఆ ఉడంక ఇంకో కొబ్బరికాయలు అమ్మేవాడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ అతని పిసినారితనం ఇంకా ఎక్కువ అవుతుంది. 3 పైసల కొబ్బరికాయ 2 పైసలకే కావాలంటే నువ్వు ఇంకా 10 మైళ్ళ దూరం వెళ్ళాలి. అరే డబ్బులు తక్కువయ్యాయంటే నేను ఏ మూలకైనా సరే వెళ్తాను. ఏదైనా సవారీ దొరికితే బాగుంటుంది. అరే దొరికేసింది. అరే కొట్టాలంటే బాగా కొట్టచ్చు కదా, ఎందుకు ఇలా కొట్టావో? ఇంకాస్త గట్టిగా కొట్టింటే కొబ్బరికాయలు వ్యాపారి దగ్గర పడుండేవాణ్ణి. అన్నా కాస్త వింటారా? నేను విజయనగరం నుంచి ఇక్కడి వరకు నడుచుకుంటేనే వచ్చాను. అలా అయితే నీకోసం నేను కొబ్బరికాయ కొట్టాలా? అలా కొట్టడం వీలైతే పగల కొట్టండి. కొబ్బరికాయ నీళ్లు చిప్ప నీకు సొంతం. ఆ కొబ్బరికాయను మాత్రం నాకిచ్చేయండి చిల్లరతో పాటుగా. సరే గాని ఒక కొబ్బరికాయ 1 పైసకి ఇవ్వగలరా? కాస్త చెప్తారా? తప్పకుండా ఇవ్వగలను. ఇదిగో తీసుకో కొబ్బరికాయ. అరే ఏంటిది? నేను కొబ్బరి బొండాన్ని అడిగితే ఇది కొబ్బరికాయ కదా, దీంతో ఏం చెయ్యాలి? నువ్వు ఇచ్చే డబ్బులకి కొబ్బరి మట్ట కూడా దొరకదు. పోవయ్యా పోవయ్యా, ఇక్కడి నుంచే వెళ్ళి ఇక్కడి నుంచి. ఇక్కడ మీకు కొబ్బరికాయలు ఫ్రీగా దొరుకుతాయి, కానీ మీ ఎద్దు 10 మైళ్ళు పరిగెడితే చాలు. మీకెన్ని కావాలన్నా అన్ని కాయలు మీరు అక్కడ తీసుకోవచ్చు. అరే భలే. భలే బోల్డన్ని కొబ్బరికాయలు, నాకు నచ్చిన కొబ్బరి బొండాలు. అరే వచ్చేయి వచ్చేయి. వీలేదు అసలేం జరుగుతోంది? నన్ను కాపాడండి. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా పిల్లలతో పాటుగా? ఇదెలా జరిగింది? అరే ఎందుకు ఎప్పుడని ఎంత వివరంగా చెప్తాను. దయచేసి నన్ను కిందికి దించు చాలు, మిగతాదంతా తర్వాత చెప్తాను.
నేనెలా మీకు సాయం చేయగలుగుతాను? నీ దగ్గర ఒక ఏనుగుంది కదా, కొంచెం నీ బుర్ర ఉపయోగించచ్చుగా, చిల్లరతో పాటుగా. ఏనుగు మీద నిలబడి నా కాళ్ళని కాస్త పట్టుకుంటే చాలు, నేను కిందికి దిగేస్తాను. అర్థమైందా? పట్టుకో. ఓహోహో, అందుకు సమయం కావాలి కదా, పైగా నేను తొందరగా వెళ్ళాలి. కాకపోతే ఒకటి, అలా అయితే నువ్వు నాకు 1 పైసా చొప్పున 100 కాసులు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే నేను... ఏమిటి 100 కాసులా? నేను చిల్లర్ని ఆదా చెయ్యాలని ఇంత దూరం వచ్చాను, కానీ నేను ఒక్కొక్క పైసాని చేర్చి నీకు 100 పైసలు ఇవ్వాలా? అరే లేదు లేదు, నిన్ను నేను ఇబ్బంది పెట్టట్లేదు. నువ్వు నిదానంగా వేలాడుతూ ఆలోచించు, పర్వాలేదు. నేను వెళ్ళొస్తాను. ఉండు, నేను ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళిపోవద్దు. నేను తప్పకుండా ఇస్తాను, దయచేసి నువ్వు వెళ్ళిపోవద్దు. ఆగో. పదాపు. శబాష్ శబాష్, అలాగే. అరే కాస్త ప్రయత్నించు. అరే అప్పు, ఎక్కడికి వెళుతున్నావు? అప్పు, అరే నిన్ను కాపాడడానికి నేనొచ్చాను, ఇప్పుడు నన్ను కాపాడడానికి ఎవరు వస్తారు? నేను ఇప్పుడు ఎవరిని పిలవాలి? నా కనుచూపు మేరలో ఎవరు కనపడడం లేదు. కనిపించారు, కాపాడండి, కాపాడండి, ఇలా చూడండి. ఇక్కడ నువ్వు ఒక్కడివే ఉన్నావు, మమ్మల్ని కాపాడడం నీకు మాత్రమే సాధ్యము. నిరభ్యంతరంగా. దీనికి 1 పైసాగా లెక్క చూస్తే 1000 కాసులు ఖర్చు అవుతాయి. ఏమిటి 1000 కాసులా? నీ కొంచెమైనా బుద్ధుందా లేదా? చిల్లరతో పాటుగా 1000 కాసులకు బదులుగా నేను 1000 కొబ్బరి బొండాలు కొనగలుగుతాను. ఆహా, నాకు ఈ తెలివితేటలు కూడా ఉన్నాయి. 1000 కాసులు ఇవ్వకపోతే మీ ఇద్దరి ఎముకల్ని 1000 ముక్కలుగా విరగొడతాను. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళుతున్నాను. సరే 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 సరే, నేను ఇచ్చేస్తాను. అరే ఇప్పుడే దీని పనితనం చూపించాలా? అరే రే, నా చెయ్యి నొప్పి పెడుతోంది. వదిలేయద్దు వదిలేయద్దు, వదిలేసామంటే నా పని అంతే. అయ్యో బాబాయ్, నా చెయ్యి నొప్పి పెడుతోంది. అంతా అయిపోయింది. నా డబ్బులో. అరే ఎక్కడున్నావు? అది సరే గాని, ఇంతకి మీకేమైంది? అవును, ఈ కొబ్బరికాయ ఎంత? 1000 కాసులు. ఆ కాలంలో విజయనగరానికి భాస్కర్ అనే ఒక వ్యాపారి వ్యాపారం కోసం వెళ్తూ ఉండేవాడు. కానీ ఈసారి అతని బండిలో పళ్ళు, ధాన్యాలు, ఇంకా ఎన్నో వస్తువులతో ఇంకొకటి కూడా ఉంది. అదేమిటంటే బొద్దుగా అందంగా ఉండే అతని కొడుకు భానువర్మ. భాను, ఇక్కడి నుంచి చూడు నాన్న, నువ్వు విజయనగరం చూడాలని ఆశపడ్డావు కదా. ఎక్కడా ఎక్కడా? ఎంత అందంగా ఉంది నాన్న ఈ ఊరు. ఏంటన్నా, ఎలా ఉన్నావు? బాగున్నాను భాస్కర్ బాబు. కన్నా, ఈ కానుకను తీసుకువెళ్ళి చిరోను మామకు ఇవ్వు. సరే నాన్న. మాయా మాయా, ఏంటిది? నేను చెప్పడం మర్చిపోయాను. భాస్కర్ స్నేహితుడు సిరోంజీ దూది, కంబళి, ఇంకా ఎన్నో వస్తువుల్ని అమ్మే వ్యాపారి. అరే నా బంగారం, నన్ను కలవడానికి ఇంత దూరం వచ్చావా?
భానుకన్నా ఈ కాసు తీసుకుని అంగళ్ళన్నీ తిరిగి చూసిరా. ఆలోగా మా పనులన్నీ మేం పూర్తి చేసుకుని వస్తాం. సరే నాన్నా. కట్టిపడేసిన దూడని మైదానంలోకి వదిలేస్తే ఎంత సంతోషిస్తుందో అదే విధంగా భానువర్మకి విజయనగరం వీధుల్లోని కొట్లను చూసినప్పుడు కలిగింది. రంగురంగుల దుకాణాలు, ఎన్నో ఆటలు, ఇంకా కార్యక్రమాలు చూడగలిగాడు. మంచి వాసన. జిలేబీ. రండి రండి, తీయని యాపిల్ పళ్ళు, చాలా రుచికరమైన యాపిల్ పళ్ళు. ఒక్క పండుకి 4 పళ్ళు. ఒక్క కాసుకి 4. మా ఊర్లో 6 పళ్ళు ఇచ్చేవారు. అయితే ఎక్కడ దొరికితే అక్కడికే వెళ్ళి తీసుకో. రావాలమ్మా రావాలి. 1 పైసాకి 1 పండు. దీనికంటే ధర తక్కువైన పనస పండు ఎక్కడా ఉండదమ్మా. ఒక్క కాసుకి ఇంత పెద్ద పండా? ఇది పనస పండు బాబు. వెళ్ళి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకో. దీని ముందు ఏ పండు కూడా నిలవలేదు బాబు. ఒక్కసారి తిని చూడు చూడు. ఇదిగోండి 1 కాసు. కానీ దీనికి ముళ్ళున్నాయే. కంగారు పడకో, 2 ముక్కలు చేసి లోపలున్న పండు తినాలి. సరే అయితే. నన్నెవరనుకుంటున్నారు? వ్యాపారి కొడుకును కదా. 1 కాసుకి ఇంత పెద్ద పండు తీసుకొచ్చాను. నాన్న ఈ పండు చూస్తే సంతోషిస్తారు. అరే గుచ్చుకుంటోంది. పట్టుకోలేకపోతున్నాను. పడిపోతుంది, పడిపోతుందేమో. ఎంత తీయగా ఉంది. ఈ పండుకి ఏది సాటి రాదు. బాగా తీయగా ఉంది, కానీ చేతులన్నీ అతుక్కుపోతున్నాయి. అరే ఏంటిది ఇలా అతుక్కుపోతుంది? అరే నా సొక్క అంతా అయిందే. ఏంటిది, నేను ఇలా అయిపోయాను? నానొచ్చేస్తున్నారేమో. ఇప్పుడు నేనేం చేయాలి? వేడి నీళ్ళు. భానువర్మ, అరే ఇప్పుడు నాన్న నన్ను ఈ పరిస్థితిలో చూస్తే కోప్పడతారే. ఏ భానువర్మ, విజయనగరం వాడికి బాగా నచ్చిందనుకుంటాను. మనం రాజభవనానికి వెళ్లి తిరిగొచ్చేలోగా తను కూడా ఇక్కడికి తిరిగి వచ్చేస్తాడు. అలాగైతే కాళ్ళు చేతులు కడుక్కొని వెళదాం పదా. రాజుగారు మన కోసం ఎదురు చూస్తుంటారు. అయితే పద. రోజంతా బాగా అలసిపోయిన భానువర్మకి నిద్ర ముంచుకొచ్చేసింది. చుంగి, ఇక్కడ ఎవరు లేనట్టున్నారు. దొంగలొచ్చారు. 1 2 3 4 ఎన్ని గొర్రెలు ఎత్తగలిగితే అన్ని గొర్రెలు ఎత్తుకుందాం. ఏమంటావ్? ముంగేలా చూడు, ఈ గొర్రె భలే లావుగా ఉంది కదా. ఈ 1 4 ఉందే. శబ్దం చేస్తే నాన్న వచ్చేస్తారు, ఇంకా అందరూ కూడా వచ్చేస్తారు. వద్దొద్దు, శబ్దం చేయకుండా ఉండటమే మంచిది. చుంగి ఇటు చూడు, చీకట్లో మనం గొర్రె అనుకుని ఏనుగునేమి ఎత్తుకొని రాలేదు కదా మిత్రమా. దీని బరువుకి నా నడుము విరిగిపోయేలా ఉందే. నిద్రలే ముంగి, ఈ గొర్రె పాపం అలిసిపోయినట్టుంది. చూసావా, ఇది చాలా అందంగా నిద్రపోతుంది కదా.
హాచి. అరే గొర్రె తుమ్ముతుంది. నేను గొర్రెనే కాదు, నేనే భానువర్మని. మోంగే ఇది మాట్లాడే గొర్రె మిత్రమా? ఇది గొర్రె కాదు, భూతం, భూతం. నాకు భయంగా ఉంది. నేను చెయ్యాలి. చుంగి ఇప్పుడు ఏం చేస్తారా? అరే ఎక్కడ పారిపోతున్నారు? నా మాట అరే నేనెవరో చూసి వెళ్ళండి. అరే ఇది భానువర్మ గొంతు కదా. భానువర్మ నువ్వు ఎందుకని ఇలా చేస్తున్నావు? నానా మీరా, నేనేమి చేయలేదు. దేనంతటికి కారణం పనసపండే. నీ చేతులకు నూనె రాసుకునుంటే పనసపండు ఇలా అంటుకుని ఉండేది కాదు. సరేలే పర్వాలేదు, వదిలేయి. విషయం తెలుసుకున్నావు కదా. ఇందులో ఏముంది నాన్నా? కన్నా మనకు రాజా విద్యాధర్ గారు ఈ కానుకని ఇచ్చారు. ఇందులో ఏముంది? మళ్ళీ పనసపండా? మళ్ళీ ఇదే సమస్య వస్తుంది. దయచేసి నన్ను వదిలేయండి బాబోయ్. If you like this video, subscribe to our channel Murthy Media.